మీకు అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది యాక్టర్ అవ్వాలని? నాకు ఎక్కువ పవన్ కళ్యాణ్ సినిమాలు బాగా ఇష్టం మేడం. కొన్ని ఇయర్స్‌లోనే అది సక్సెస్ అయిపోయిందనమాట. దీనికి రీజన్ ఏమంటారు? అప్పుడు నాకంటూ ఎవరు లేరు కదా మేడం. మిమ్మల్ని ఎవరైనా సరే నెట్టేసారా బ్యాక్‌కి మిమ్మల్ని ఎవరైనా? నేను నెట్టేసిన వాళ్ళ గురించి చెప్పండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ కంగ్రాచ్యులేషన్స్ అండి. మీకు 'మా ఊరి' సినిమా అనేది ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దాని తర్వాత మీ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి? మా ఊరు సినిమాకి ముందు ప్రమోషన్‌కి అందుకేనా మొత్తం పులివెందులంతా వినపడుతుంది మీ నేమ్. పులివెందులు మొత్తం చేస్తారనుకుంటా హెల్ప్. సో మీరు సీరియల్స్‌లతో స్టార్ట్ చేశారు. ఒక్కసారిగా ఛాన్స్ అనేది వచ్చేసిందా? దాని మధ్యలో ఏమైనా స్ట్రగుల్ అయ్యారు? జూనియర్ ఆర్టిస్ట్‌గా చేసినా మేడం. జూనియర్ ఆర్టిస్ట్‌లో చేశారు. రోజుకి 300 ఇచ్చేవాళ్ళు మేడం. హీరో అవ్వాలని ఎప్పుడు అనిపించింది? లేకపోతే మీకు ఎవరైనా పిలిచి ఛాన్స్ ఇస్తానన్నారా? నాకు ఛాన్స్ ఇచ్చాను ఎవరు రాలేదు మేడం ముందుకి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో. సో ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఒకే ఒక్క ఛాన్స్ వస్తే చాలు నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అనుకుంటారు. కొంతమంది ఆ ఛాన్స్ వస్తే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని ఒక మంచి స్టేజ్లో ఉంటారు. కానీ ఇంకొంతమంది ఉన్నారు ఒకే ఒక్క ఛాన్స్ వస్తే చాలు అనే ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ కల్పిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి మన ముందు ఉన్నారు. ఒక్క ఛాన్స్ కామెడీ షో ఫౌండర్ అని చెప్పొచ్చు అండ్ గ్రేట్ హ్యూమన్ అని కూడా అని చెప్పొచ్చు. మన పులివెందుల మహేష్ గారు. హలో అండి. హాయ్ నమస్తే మేడం. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. ఆఫ్టర్ లాంగ్ టైం మనం కలిసాము. సో మీ జర్నీ చూసుకున్నట్లయితే ఎవరికైనా సరే ఒక్క ఛాన్స్ వస్తే చాలు అన్న దగ్గర నుంచి ఛాన్స్ ఇప్పించే స్టేజ్కి రావాలంటే కనుక చాలా జర్నీ ఉంటుంది. లైక్ అది మీరు మీ కష్టం వల్ల లేకపోతే మీ యొక్క విజన్ వల్ల అది కొన్ని ఇయర్స్లోనే అది సక్సెస్ అయిపోయింది అనమాట. దీనికి రీజన్ ఏమంటారు? రీజన్ అంటే ఏం లేదు మేడం. అప్పుడు నాకంటూ ఎవరు లేరు కదా మేడం. మ్మ్. అప్పుడు నేను ఒక్కనే పోరాడినా. నాకు అప్పుడు ఎవరైనా సాయం చేసింటే నేను వాళ్ళకి అండగా నిలబడేవాడిని ఈరోజు. మ్మ్. నాకు అప్పుడు ఎవరు చేయలే. మ్మ్. సో ఇప్పుడు నేనంటూ ఎక్కువ స్టేజ్ అయినా కానీ నాకు నేను చెప్పుకొని నాకు నేను చేసేంత స్టేజ్కి వచ్చాను కాబట్టి నా వాళ్ళ కొంతమంది తీసుకొచ్చే రేపొద్దున నా వాళ్ళలో ఒక 100 మందిలో ఒకరన్నా వెళ్ళిపోతే నాకు ఏ రోజన్నా నేను పడిపోయిన రోజు వాళ్ళు అందుకుంటారు అనే భావనతోనే నేను ఏదైనా చేయగలను మేడం. ఈ ఒక్క ఛాన్స్ అనేది నా ఒక్కరిదే కాదు మేడం, అందరిది ఇది. సో మా టెక్నికల్ డిపార్ట్మెంట్ కానీ ఆర్టిస్టులు కానీ ఎవ్రీవన్ మేడం, వాళ్ళందరి కష్టం. అంటే ఇప్పుడు మనలో ఉన్న కళ ఉంటుంది మేడం. మ్మ్. ఆ కళను చూపించుకోవాలంటే ఒక కెమెరా కావాలి. ఆ కెమెరా యాంగిల్స్ మన వాళ్ళకి తెలియదు. మ్మ్. సో వాళ్ళు ఊర్లో ఉంటారు. నేనేమంటా అంటే ఒక యూనిటీ మేడం. ఇప్పుడు నేను వెళ్ళాను, నాకు ఒక డైరెక్టరు, ఒక కెమెరామ్యాను, ఒక ఎడిటరు, మ్మ్. ఒక పీపుల్స్ తెలుసు. మ్మ్. వాళ్ళ తర్వాత వీళ్ళందరినీ కలుసుకుంటే ఒక వీడియో వస్తుందని నాకు తెలుసు కదా. మ్మ్. మా వాళ్ళకి తెలియదు అది మేడం. అవునవును. సో వాళ్ళకి కళ ఉంటుందండి, యాక్టింగ్ చేయాలి. ఇప్పుడు చిరంజీవి బొమ్మ చూసుకుంటాం, బాలకృష్ణ బొమ్మ చూసుకుంటా ఉంటాం. వాళ్ళ మాదిరి మనం ఉండాలి అనుకుంటాం కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. కొన్ని వెళ్ళిన ఏమైనా చెప్తారా, ఏమో వీళ్ళు మమ్మల్ని తొక్కిపోతారని ఎవరు చెప్పరు. అవును. తొక్కరు మేడం. మనం సహాయం చేస్తే వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్తే వాళ్ళు మంచో చెడో చేయకపోయినా కూడా 10 మందిలో ఒకడన్నా గుర్తుపెట్టుకుంటాడు కదా మేడం. అవునవును. ఆ ఒక్క పేరు కోసం మేడం ఇదంతా. ఎవరిని అడిగినా సరే పులివెందుల మహేష్ గారు అంటే గనక తను వెనకాలండి మమ్మల్ని ఎదరికి నడిపిస్తారు అని వినిపిస్తుంది. మేము వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా మీ సాయం తీసుకున్న వాళ్ళందరూ అదే చెప్పారు. తను వెనకాల ఉండడానికి తనే సిద్ధం పడతాడు కానీ మమ్మల్ని మాత్రం ముందే తీసుకెళ్తాడని చెప్పి. అలాగే మిమ్మల్ని ఎవరైనా సరే నెట్టేశారా బ్యాక్‌కి మిమ్మల్ని ఎవరినైనా? నేను నెట్టేసిన వాళ్ళ గురించి చెప్పండి మేడం. చెప్పరు. మన రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. హ్మ్. నిజ జీవితంలో కూడా ఎవరి పాత్రలు వహించి వెళ్ళిపోతూ ఉంటారు మేడం. హ్మ్. మనతో ఉన్నోడు మంచోడు కాదు, మనతో వెళ్ళిపోయినోడు చెడ్డోడు కాదు. వాడి పాత్ర అయిపోయింది, వాడు వెళ్ళిపోవాలి అంతే. అలా వెళ్ళిపోతారు. మన దేశం పెంచుకుంటే ఏ లాభం మేడం. హ్మ్. అతని గురించి ఆలోచించడం వల్ల మన టైం వేస్ట్. మనం చేయాలనుకునే ఆలోచనలు దెబ్బతింటాయి. ఎందుకు మేడం వాళ్ళ గురించి ఆలోచించడం. మనం ఏం చేయాలనుకున్నామో అది ఓపెన్గా చెప్పేయడం, హ్మ్. తర్వాత అంతా దైవ నిర్ణయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ కంగ్రాచ్యులేషన్స్ అండి. మీకు 'మా ఊరి' సినిమా అనేది ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దాని తర్వాత మీ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మీకు చెప్పుకోవాలి మేడం నేను. హ్మ్. మా ఊరు సినిమాకి ముందు ప్రమోషన్కి ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే. హ్మ్. తర్వాత ఇంతవరకు ఎవరితో ఇంటర్వ్యూలే, సెకండ్ ఇంటర్వ్యూ కూడా మీతోనే. హుహు. సో అప్పుడు నా సినిమా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నింది, మీరు ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు మా షో ఒక ఛాన్స్ ఈ సక్సెస్ అయినంత మాత్రాన మా డైరెక్టర్ హేమారెడ్డి కానీ, మా హ్మ్. తోటి ఆర్టిస్టులు కానీ, మా టెక్నికల్ డిపార్ట్మెంట్ కానీ, హ్మ్. మా కెమెరామెన్ డిపార్ట్మెంట్ కానీ, ఎడిటర్లు కానీ, ఎవ్రీవన్. సో ఏమంటే ఇప్పుడు వచ్చిన మా షెఫీ కానీ, హ్మ్. సో అందరి కష్టాన్ని మేడం ఇది. ఈ అందరి కష్టం వచ్చి ఇంత దూరం తీసుకొచ్చిందనమాట. ఈ హ్మ్. కష్టాన్ని 10 మందికి తెలియజేస్తున్నారు కదా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థాంక్స్ చెప్పుకుంటున్నాను మేడం. అయ్యో! అంత పెద్దదేంటండి. అసలు మీరు ఇలాంటి ఒక ఇంటర్వ్యూ అనేది నాదేం లేదు. హ్మ్. కానీ ఒక 300, 400 మంది ఒక కళని మీరు కెమెరా ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళకి ఏ స్టేజ్ లేదు. అంటే ఒక 'జబర్దస్త్' కానీ అలాంటి షోలకి ఇలాంటోళ్ళని ఎలా తీసుకెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఈ 400 మందిని ఆళ్ళే తీసుకుంటారని గూడా లేదు. వీళ్ళు నిరాశ పడిపోకుండా ప్రతి ఒక్కరికి కళకి కూడా మీరు ఒక స్టేజ్‌ని ఏర్పాటు చేశారు కాబట్టి మీకు థాంక్స్ చెప్పాలి. అయ్యో! నిజంగా ప్రతి ఒక్కరు కూడా అంతే. ఒక ఛాన్స్ ఇప్పిస్తేనే కదా! అవును మేడం. ఒకే ఒక్క ఛాన్స్ అని మీరు స్టేటస్‌లో గాని, మీరు లైక్ స్టోరీస్ పెట్టినప్పుడు కూడా ఇది ఎప్పటికో అవుతదిలే అనుకున్నాం. అవును మేడం. స్టార్ట్ కూడా ఎప్పుడు హ్మ్. ఎందుకంటే పెద్దది కదా ఇదంతా కూడా. ఆ విజన్ అనేది ఏదైతే ఉందో మీ యొక్క విజన్ క్లారిటీగా ఉండడం వల్ల అనుకుంటా, అతి త్వరలో ఇది సక్సెస్ అయిపోవడం కూడా అయిపోయింది. దానికైతే సూపర్ సక్సెస్‌ఫుల్లు. థాంక్ మీ యూ. యొక్క విజన్ అలా ఉంటదేమో మీ కెరియర్‌లో గాని, లేకపోతే ఇలాగా. మీకు అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది యాక్టర్ అవ్వాలని? ఇంట్రెస్ట్ అంటే మేడం నేను చదువుకునేటప్పుడు నాకెక్కువ 'పవన్ కళ్యాణ్' సినిమాలు బాగా ఇష్టం మేడం. హుహు. 'తమ్ముడు', 'కృషి' హ్మ్. ఇవి సినిమాలు బాగా ఇష్టము. హ్మ్. అంటే ఒక మనిషిని కదిలిస్తాయి మేడం సినిమాలు ఏంటని. హ్మ్. ఫస్ట్ సినిమా నేను చూసిన సినిమా 'జైమ్' సినిమా మేడం. ఓకే. శ్రీనివాస్ 'నితిన్.' థియేటర్‌లో పులిందర్‌లో. హ్మ్. చూసినప్పుడు టికెట్లు మా తాత వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆయన. హ్మ్. థియేటర్ ఆయన ఓనరు. హ్మ్. ఒక 10, 11 సార్లు ఫ్రీగా ఎళ్ళిపోయేవాడిని మేడం. హుహు. ఫ్రీనే గదని కూర్చొని చూసేవాడిననమాట. హ్మ్. అది చూసినప్పుడు చిన్న ఆశ మేడం. నా బొమ్మ నేను తెర మీద చూసుకుంటే ఎట్లుంటది హ్మ్. అనేది. మా నాన్నకి పిచ్చి ఉండింది మేడం. యాక్టింగ్ పిచ్చి. చదువు ఎగ్గొట్టేసి ఇండస్ట్రీకెళ్ళినాడు. హ్మ్. మా నాన్న సక్సెస్ గాక ఎంతో ఫ్యామిలీస్ వల్ల పెళ్లి చేసేసినారు తొందరగానే. హ్మ్. ఇంక మా నాన్న నాకెప్పుడు చెప్పిందిలే. అది జీన్స్ ప్రాబ్లమో ఏమో తెలీదు మేడం నాకి. హ్మ్. నాకవ్వాలని నేను టెక్నికల్ చదివేటప్పుడు అనిపించింది మేడం. ఓకే. అప్పుడిప్పుడే చిన్న చిన్న వీడియోలు చేసుకుంటా ఉన్నా. హ్మ్. తిరుపతిలో జాబ్ వచ్చింటే ఆ నుంచి సక్కంగెళ్ళి హైదరాబాద్‌లోకెళ్ళి హ్మ్. ఇలా చేసి చిన్న చిన్న సీరియల్ స్టార్ట్ చేసుకుంటూ హ్మ్. అలా జరిగింది మేడం. హ్మ్. తర్వాత చేసిన ప్రతి చోట చిన్న గుర్తింపు. "అరే! హ్మ్. చేస్తున్నావురా! అరే! బాగుందిరా నీ కెమెరాలో నీ ఫేస్ బాగుంది. ఓకే. అదృష్టం రా" అది ఇది అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. హ్మ్. ఇంకా నాకనిపించింది మేడం. గట్టిగా కొట్టాలి. హ్మ్. నా పేరు బాగా ఇనపడాలి. సో, ఇనపడాలంటే ఏం జేయాలి మనం? మన డప్పు మనం కొట్టుకోకూడదు మేడం ఎప్పుడు. హ్మ్. ఇది నాది, ఇది నాది, ఇది నాది అని కొట్టకూడదు. హ్మ్. నీదని ఎవడు కొట్టాలా? నువ్వు ఎవడికైతే హెల్ప్ చేస్తావో వాడు కొట్టాలి. అప్పుడు నీ హ్మ్. సౌండ్ ఇనపడతది. హుహు. నేను నమ్మేదది మేడం. సూపర్. సూపర్. అందుకేనా మొత్తం పులివెందులంతా ఇనపడుతుంది మీ నేమ్? పులివెందులు మొత్తం చేసేసారనుకుంటా హెల్పు. సో, మీరు సీరియల్స్‌లతో స్టార్ట్ చేశారు. హ్మ్. ఒక్కసారిగా ఛాన్స్ అనేదొచ్చేసిందా? దాని మధ్యలో ఏమైనా స్ట్రగుల్ అయ్యారు? జూనియర్ ఆర్టిస్ట్‌గా చేసినా మేడం నేను. జూనియర్ ఆర్టిస్ట్‌లో చేశారు. రోజుకి 300 ఇచ్చేవాళ్ళు మేడం. హ్మ్. కృష్ణారావు గడ్డ మీద ఎళ్ళాలా. 5 హ్మ్. గంటలకు లేస్తే ఆడవాళ్ళు వెహికల్స్ ఉంటాయి మేడం మామూలుగా. హ్మ్. క్యారవాన్ వెహికల్స్ కొన్ని ఉంటాయి. హ్మ్. వెహికల్ అందరిని కుమ్మగూడ్చి లేడీస్, జెంట్స్ అంతా కలుపుకొని ఉంటారు. హ్మ్. లేడీస్‌కి ఒక 500 ఇస్తారు. బాయ్స్‌కి ఒక 300 ఇస్తారు మేడం. హ్మ్. పొద్దున్న టిఫిన్ వాళ్ళే పెడతారు. మధ్యాహ్నం అన్నం వాళ్ళే పెడతారు. హ్మ్. ఇంక అదే మేడం హీరో, హీరోయిన్‌లు అట్లా అక్కడ కూర్చోనంటే వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్‌లో తిరుగుతా ఉండాలి. సో, హ్మ్. కొంచెం మనం కనపడాలని అట్లా ఫేస్ పెట్టినా గూడా, "రేయ్! ఆ బాబుని ఈడకి పంపి." ఆడ కొంచెమన్నా మనం చూస్తామని, మనం పడతామని ఆశతో అట్లా కెమెరా ముందుకు అట్లా పెడతాం మన ఫేసు. హ్మ్. అప్పుడే డైరెక్టర్ చూసి, "రేయ్! వాడేం చూస్తున్నాడు ఈడకి పంపి" అంటారు. హ్మ్. ఉండే ఫేస్ కూడా లాస్ట్‌లో ఏస్తారు. హ్మ్. ఇంక నేను ఎట్లా చెప్పుకోవాలి మేడం నా ఇంట్లో? "అదో నాయనా హీరో ఎనకాల బ్లర్‌లో పోతాం చూడు అది నేనే నాన్న" అని చెప్పుకుంటే వాళ్ళకి చెడ్డ పేరే. హ్మ్. కానీ మేడం వెళ్ళాలంటే చాలా కష్టం మేడం. హ్మ్. మనం చిన్న క్యారెక్టర్ చేయడానికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తాం. అది చూసిన కొద్దిసేపు మనోళ్ళేందంటే, "ఓహ్! వాడు ఎనకాల ఉండాలిలే అన్నం. హ్మ్. వాడు యాడనో ఎనకాల ఉండాలిలే. అది వాడు చెప్పుకుంటున్నాడంటారు." ఆ హ్మ్. ఎనకలుంటే తెలుస్తది మేడం. ఆ ఎనకాల పడ్డానికి కష్టమే కదా ఇదంతా. అవును కదా! అనుకున్నా. ఎనకాల కాదురా ముందుకొచ్చి నిలబడాలా. మన ముందు మనం హీరోగా ఉండి మనం నిలబడాలా. మన ఎనకాల వాళ్ళు తిరగాలే. హ్మ్. మన ఎనకాల తిరిగే వాళ్ళకి కూడా మనం సపోర్ట్ ఇయ్యాలా అని ఒక భావన ఏర్పడింది మేడం అంతే. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఛాన్స్ రావాలని హీరోగా అనుకున్నారు హ్మ్. కదా! హ్మ్. హ్మ్. అదంతా స్ట్రగుల్ అయ్యారు కదా! అవునవును. హీరో అవ్వాలని ఎప్పుడనిపించింది? హ్మ్. లేకపోతే మీకెవరైనా పిలిసి ఛాన్స్ ఇస్తానన్నారా? నాకు ఛాన్స్ ఇచ్చా అని ఎవరు రాలేదు మేడం ముందుకి. హ్మ్. నేనక్కడ స్ట్రగుల్ అయితున్నప్పుడు నేనొక 50 సీరియల్ చేసినా మేడం. 'దట్ ఈస్ హ్మ్. మహాలక్ష్మి', 'ఆడదేవరం', 'ముద్దమందారం' జూనియర్ ఆర్టిస్ట్‌గా ఎళ్లి అక్కడ హ్మ్. ఒక ఏజెంట్ అయ్యి, ఏజెంట్ నుంచి ఒక మేనేజర్ అయ్యి, వాళ్ళందరి కాంటాక్ట్ నంబర్‌లు తీసుకొని చిన్న చిన్న క్యారెక్టర్‌లు చేసేవాడిని. హ్మ్. ఫస్ట్ సీరియల్ చేసింది నేను ఈటీవీలో వస్తాను 'ఆడదే ఆధారం' అని. హ్మ్. 'విధి 2' అంటారు దాన్ని. హ్మ్. జెమినీ మ్యూజిక్‌లో సూర్య అన్న ఉంటాడు. హ్మ్. ఆయన అన్న దాంట్లో విలన్‌గా చేసేవాడు. వాళ్ళ లవర్‌కి నేను ఒక సీన్ ప్రపోజ్ చేసే సీను. హుహు. అది చేసినాం మేడం. హ్మ్. చిరంజీవి సార్ డైరెక్టర్ ఆయన. హుహు. నా పేరు మార్చింది కూడా ఆయనే. హుహు. అక్కడ సింగిల్ టేక్‌లో చేసేసాను. హ్మ్. బాగుందిరా మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి దాని తర్వాత 'దట్ ఈస్ మహాలక్ష్మి', హ్మ్. 'ప్రతిఘటన' ఇంకా తర్వాత 'ముత్యాల ముగ్గు' హ్మ్. ఇవన్నీ ఛాన్స్ వచ్చాయి. ఒక 50 చేసినా మేడం నేను. హ్మ్. 'పోలీస్ డైరీ' కూడా చేసినా మేడం. ఒక 30 ఎపిసోడ్‌ల దాకా చేసినా. హ్మ్. అయి నేరాలు ఘోరాలు అంటారు కదా! జీ తెలుగులో వస్తది. అవి హ్మ్. కూడా 30 ఎపిసోడ్‌లు చేసినా మేడం.
అన్ని చేసినా మేడం. మా హ్మ్. ఊరికొచ్చినప్పుడు నాకంత పెద్ద గుర్తింపు రాలే. హ్మ్. పలానా పిల్లోడు వచ్చినా గాని ఎవరు మాట్లాడుకోలే. హ్మ్. అప్పుడు అనుకున్నా మేడం నేను. ఆహ్, అరే! ఇది కాదు మనం చేసేది. హ్మ్. ఫస్టు ఆ గుంపులో గోవిందా నుంచి పక్కకు రావాల. హ్మ్. గుంపులో గోవిందా పక్కకొచ్చి, మనం సెపరేట్‌గా ఇండివిడ్యువల్‌గా మన సొంత ఊర్లో పేరు తెచ్చుకోవాలి. మన ఊర్లో పేరు తెచ్చుకున్నాక ఆటోమేటిక్‌గా అన్ని చోట్ల పేరొచ్చేస్తది. హ్మ్. అని నిర్ణయించుకున్నా మేడం. అంతలోపే మా అమ్మ "అరేయ్! నువ్వు ఆడనే పెళ్లి చేసుకుంటావు. ఇదంతా వ్యాపారం ఎత్తిపెట్టుకుంది. హ్మ్. లవ్ మనమైతాం" అని చెప్పి మా రిలేషన్‌లో పెళ్లి చేసినారు మేడం. హ్మ్. పెళ్లి చేసి ఇక్కడే పెళ్లి చేసుకున్నా. 1 ఇయర్ వరకు ఇక్కడే ఉండి, ఇక్కడే మా ఫ్రెండ్ ఉన్నాడు మేడం. హ్మ్. తను హరి అనే వ్యక్తి. తను నేను వీడియోలు చేసుకుంటా, ఓకే. స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం హ్మ్. వీడియోలు మేడం. అవి చిన్న చిన్నగా వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే. ఊర్లో పేరొచ్చింది. వచ్చిన తర్వాత ఏ పేరైనా కొద్ది రోజులే ఉంటుంది మేడం. హ్మ్. అది పేరు ఏదైనా సరే ఒక 1 ఇయరా, 6 మంత్సా ఉంటది. ఈ 1 ఇయర్, 6 మంత్స్ ఏదానికి నేను పలానా వ్యక్తి, పులిందల మహేష్ పలానా వ్యక్తి ఉండాడు. హ్మ్. తెలియడం కోసం వీడియోలు చేసిన. హ్మ్. తెలిసిన తర్వాత సినిమా చేయాలనుకున్నా మేడం. హుహు. ఇంకా పేరు ఫస్టే ఉందా మీకు ఈ ఆ! ఆలోచన? ఫస్ట్ ఆ! నుంచే మేడం. ఓకే. నాదంతా ప్లానింగ్ మేడం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ సినిమా చేసినామంటే చూడరు మేడం ఎవరు. హ్మ్. ఈ వ్యక్తి ఉన్నాడు అని జనాలకు తెలియాలి. ఈ హ్మ్. పులిందల మహేష్ అనే వ్యక్తి ఉన్నాడు అని జనాలకు తెలియాలి. హ్మ్. తెలియడాలంటే ఇంటింటికెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి? మన స్లాంగ్ ఏదైతే ఉందో ఆ స్లాంగ్‌లో వీడియోలు చేసినాం మేడం. హ్మ్. అయి బాగా వైరల్ అయినాయి. హ్మ్. నేను మా ఫ్రెండ్ చేసిన తర్వాత వైరల్ అయినాయి. హ్మ్. వైరల్ అయిన తర్వాత అప్పుడు నాకు ఆలోచన వచ్చింది మేడం. ఒక స్టోరీ నా రియల్ లైఫ్ స్టోరీనే. నేను ఏదైతే కష్టపడినానో ఆ కష్టాన్నంతా తీసుకొచ్చి పేపర్ మీద రాసుకున్నా. ఓకే. అదే మా ఊరి సినిమా. మీరే రైటర్. నేనే ఆ! మేడం. ఓకే. సూపర్. కథ నాదే మేడం. ఆ! కథ నాది. కథ తీసుకొనొచ్చి నేను వెంకటపతి అన్న అని చెప్పి హ్మ్. రైటర్ అన్న ప్రొడ్యూసరా? అహా! రైటర్. రైటరేనా? రైటర్. ఆయనకి అప్పజెప్పిన. అన్న ఇది నా కథే అన్న. నా కథని ఇట్లా డెవలప్ చేయాలనుకున్నా అని చెప్పినా అనమాట. హ్మ్. ఆయన దాన్ని డెవలప్ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన కనెక్ట్ అదే తను డిస్మిస్ అయ్యి శివరామ్ అని డైరెక్షన్ చేసిన తర్వాత హ్మ్. ప్రొడ్యూసర్ గారు మంజునాథ్ రెడ్డి గారొచ్చారు. తర్వాత హ్మ్. నేను. హ్మ్. ఇట్లా దాన్ని కూడా కొత్త ఆర్టిస్టులతో చేసుకోవాలి. హ్మ్. అని చెప్పి కొత్తగా ఆడిషన్స్ పెట్టి ఒక 450 మంది ఉన్నారు మేడం. అందరూ కొత్తోళ్ళే అందరూ చేసినోళ్ళు. హ్మ్. వాళ్ళలో నేను కూడా ఉన్నా. ఓకే. ఈరోజు ఆ సినిమా రిలీజ్ అయింది. పేరు తెప్పించింది. ఆ సినిమా వచ్చిన తర్వాత ఈరోజు ప్రొడక్షన్ నంబర్ 1 హ్మ్. చంద్రమోహన్ డైరెక్టర్ గారు, హ్మ్. చంద్రబాను, ఓకే. జయంత్ గారు ప్రొడక్షను. హ్మ్. ఆయన సినిమా చేస్తున్నాం మేడం. హుహు. దాంట్లో కూడా మన ఓ 10 మంది ఉన్నారు మనోళ్ళే. ఒక ఓకే. ఛాన్సోళ్ళు. ఒక్క ఛాన్సోళ్ళే. ఉన్నారు. నెక్స్ట్ ఓకే. 'రాయలసీమ ప్రేమ కథ' అని చెప్పేసి హ్మ్. గోపీనాథ్ ఆయన గోపి సారు, హ్మ్. ప్రొడ్యూసర్ త్రిశూల్ గారు, హ్మ్. యాంకర్ రవి గారు హీరో. హుహు. నాది మంచి లీడ్ మేడం. ఓకే. సుమన్ గారు వీళ్ళంతా ఉన్నారు. ఆ సినిమా ఓకే. చేస్తున్నా. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా ఈ 24థ్ అంటే 24వ తేదీ హ్మ్. జాగటి రమేష్ అని చెప్పేసి హ్మ్. అన్న స్టోరీ చెప్పాడు మరి చాలా బా నచ్చింది నాకి. హ్మ్. సారథి మూవీ చేసాడాయన. ఓకే. 'రతిరా' సినిమా చేసాడు. హ్మ్. ఆయనతో సినిమా చేస్తున్నా. హ్మ్. ఇది కాకోకుండా నా వాళ్ళంతా అడుగుతున్నారు మేడం. హ్మ్. అన్న మాకున్న ఛాన్స్‌లు ఇవ్వన్నా అంటే. హ్మ్. వాళ్ళ బాధ నాకు అర్థమైతాంది. నా బాధ వాళ్ళు చెప్తే అర్థం చేసుకోరు మేడం. నువ్వు చేస్తున్నావా లేదా ఆలోచించు. ఇదంతా చేయాలంటే కుదరదు ఇది. మేము సినిమా సేల్ చేసుకోవాలి కదా! హ్మ్. వాళ్ళది కరెక్టే మేడం. వాళ్ళు డబ్బులు పెట్టడం వల్ల రిటర్న్ రావాలి. హ్మ్. ఈళ్ళకి నేను కన్వే చేయలేను కదా! హ్మ్. అన్నా ఇది ప్రాబ్లమ్ ఇది ఇలా ఉంది. ఇలా యాస్టీజ్ నేను తేలేను. అందరికి ఇవ్వాలని నా పరిస్థితి కాదంటే వాళ్ళు హ్మ్. అడుగుతారు. తెలీదు కదా మేడం. అవునవును. అట్లా నేను ఎంతమందిని అడిగినా, హ్మ్. వాళ్ళు అడిగినప్పుడల్లా నాకు నేను గుర్తుకు చేసుకుంటా. హ్మ్. అందుకే నేను ఆలోచించి జనాలతో మీరే చేయాలనుకుంటారు కదా! హ్మ్. మీతోనే క్రౌడ్ ఫండ్ పెట్టాం మేడం సినిమా ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు నిన్న మార్నింగు 9:30కి ఒక వీడియో పెట్టినా మేడం. హ్మ్. అన్నా మనలాగా లేదు వ్యాపారం బయట. హ్మ్. వాళ్ళది ఒకటే. వాళ్ళకి ప్యాడింగ్ ఉండాలంట. హ్మ్. కొత్తోళ్ళ అవకాశం ఎట్లా చేస్తారు ఏం కథ మిమ్మల్ని నమ్మి ఎట్ట పెట్టాలా? లక్కే ఆనిస్తది రిటర్ను. ఈయన మాట అంటున్నారు. హ్మ్. ఏంది ఇది పరిస్థితి? నాకైతే అర్థం కావడంలే. నేనైతే స్టోరీ రాసుకొని పోయినా మేడం. చెప్పిన హ్మ్. ప్రొడ్యూసర్‌లకి. హ్మ్. స్టోరీ బా నచ్చింది. అంతా బా నచ్చింది. కానీ ఏందిరా అంటే ప్యాడింగ్ పెట్టుకోవాలంటారు. ఓకే. యాడది? కొత్త సినిమాది. నా సినిమాకి ప్యాడింగ్ అవసరంలే. హ్మ్. ఇదొక నేచురల్ సినిమా. ఒక కల్చర్ ఒక సైరట్ మూవీ అలా టైప్‌లో ఉంటుంది మేడం నాది. హ్మ్. దడకని మళ్ళీ ఇందులో డబ్బులు గుంజేశారు. ఒక ఓకే. ఊరు కల్చర్‌ని తీసుకొచ్చి మన చిన్నప్పుడు ఏదైతో ఇవి డింగ్ డాంగ్‌లు, కల్లి ముసలాట, కర్ర బెల్ల హ్మ్. హ్మ్. ఇవన్నీ నేను చూపించాలనుకున్నా. నా చిన్నతనంలో ఏం జరిగినాయో 1999లో, 2000లో ఏం జరిగినాయో అదంతా సినిమాలో చేసుకొని చూపియాలనుకున్నా నా కల్చర్‌నంతా. హ్మ్. నేను అదే కల్చర్ రాసుకొని ఆడికెళ్ళిపోయినా. హ్మ్. ఎళ్ళిపోతే వాళ్ళు ఇదంటున్నారు. ప్యాడింగ్ పెడితే దానికి ఏడైతది వ్యాపారం. ముగ్గురిని హ్మ్. ప్యాడింగ్ పెట్టమని చెప్పిన. హ్మ్. రావు రమేష్ గారిని, సుమన్ గారిని, తులసి గారు. ఈళ్ళు హ్మ్. ముగ్గురుండాలి. హ్మ్. ఎందుకంటే ఆ కథకి కావాలోళ్ళు. హ్మ్. హ్మ్. ఇంక మిగతాళ్ళంతా కొత్తోళ్ళు కావాలి నాకు. హ్మ్. అని చెప్తే కుదరలే మేడం లెక్క పెట్టలేవాళ్ళు. హుహు. ఆ బాధతో వచ్చి అన్న నేను ఇంక యాడికి పోదలుచుకోలే. హ్మ్. ఇంక నేనే సినిమా తీయాలనుకున్నా. ఇదో నా కథ ఇది. నా దాంట్లో 1500 మంది ఆర్టిస్టులుంటారు. హ్మ్. 1000 మంది మీరనుకోండి. ఈ 1000 మంది నా ప్రొడ్యూసర్‌లు. హ్మ్. నా సినిమా బడ్జెట్ ₹1,00,00,000. హ్మ్. ఒక్కోరు 10,000 ఏసినా గూడా ₹1,00,00,000 అయితది. హ్మ్. ఇప్పుడు నేను ఒక్కడినే ₹1,00,00,000 అంటే యాడ నుంచి తేవాలి మేడం? అవునవును. ఏం చేసినా తేలేను. అవును. 10,000 అనుకోండి. ఒక రోజు ఒక 1 మంత్ షాపింగ్ పోలేదంటే నా ఆ! 10,000 ఇచ్చేయొచ్చు. అవును. అందుకే నేను ఆలోచించిన. నా సినిమాలో ఇంతమంది ఆర్టిస్టులున్నారు. 1000 మంది హ్మ్. అనుకోండి. 1000 మంది ఒక్కొక్కరు 10,000 ఏసినా గూడా
₹1,00,00,000 అవుతుంది. నేను మీకోసం రోడ్డు మీదకి వచ్చేసిన. ఈరోజు నేను 3 సినిమాలు హీరో చేసినా కూడా మనందరం కలిసి చేద్దాం అని చెప్పి నేను వచ్చేసిన నా కథ నమ్ముకొని. ఈరోజు మీరు నాకు రావాలి, నాకు సపోర్ట్గా రావాలని ఒక వీడియో పెట్టినా మేడం. ఈరోజు నిన్న పొద్దున 9:30 పెట్టినా, ఈ రోజుకి 6,70,000 వేసినారు. 6,70,000 వేసినారు మేడం. క్రౌడ్ ఫండ్. వాళ్ళు ఎవరు కూడా తెలియదు. ఇంకా మా టీం ఉంది కదా మేడం, ఏదైతే మా టీంని మేము ఫ్యామిలీ అనుకుంటాం మేడం, ఒక ఛాన్స్ ఫ్యామిలీ అనుకుంటాం. సో నేను డైరెక్టర్ అన్నా కానీ ఇప్పుడు మాట్లాడుకునేది అలాగే మాట్లాడుకుంటాం. వాళ్ళని నేను ఎక్కడ ఇన్వాల్వ్ చేయలే, వాళ్ళ నుంచి ఇంకా ఒక్కని కూడా అడగలే నేను ఇంతవరకు. ఓన్లీ ఇది జనాల నుంచి వచ్చినదే. ఇప్పుడు సపోజ్ మేడం నేను ₹100 అడుగుతాను మేడం, ఇస్తారా మేడం మీరు? ఓపెన్ హార్ట్ గా, ఏదో కెమెరా ముందని కాదు కాకుండా ఇస్తారా మేడం? అంటే తెలిసిన వాళ్ళైతే ఇస్తామండి, తెలియని వాళ్ళైతే ఇవ్వలేము కదా. నీకు తెలియదు మేడం వాళ్ళకి. వాళ్ళు నన్ను నమ్మి 6,70,000 వేసినారు. ఏందిరా ఇది నేను అనుకున్నా మేడం. వీళ్ళు ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు మేడం. చావైనా బ్రతికిన వీళ్ళతోనే ఉండాలి, వీళ్ళతోనే చేయాలి, చేసి సక్సెస్ కొట్టాలి. ఎవరైతే మనల్ని మీ వల్ల కాదు, మీరు చేయలేరు, ఇది పరిస్థితి అన్నారు కదా, వాళ్ళందరికీ ఇది ఒక ఇన్స్పిరేషన్ లా అవ్వాలి. ఎవరి మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఇది కాదు, ఇది అవును అనే మాట ఉండకూడదు. వాని సంకల్పం గొప్పదైతే దేవుడే సాయం చేస్తాడు. అది ఏ రూపంలో వస్తుందో తెలియదు మేడం, చేస్తాడు. మా అమ్మ ఒక మాట ఉంటుంది మేడం, ఈ చేతితో పెడితే ఒక 10 చేతులు వచ్చి సాయం చేస్తారా నీకు. ఇప్పుడు పెట్టినాం కదా, నువ్వు ఇది లేకుండా పోవచ్చు, కానీ దానికి 100 రెట్లు వచ్చి మనకు పెడతది మళ్ళీ. అదే మనం ఏ పని చేసినా కూడా ఓపెన్ హార్ట్‌గా మనసులో ఏమనుకున్నదో ఉన్నది అనుకున్నట్టుగా పక్క మనిషి చెప్పినా అనుకో స్వార్థం ఉంటది. జనాలకే చెప్పేసినాం అనుకో, నాది ఇదేనా, నా థాట్ ఇది, నా పంచాయతీ ఇది, ఇట్లే ఉంటది నా వ్యాపారం అని చెప్పినా అనుకో, వారికి నచ్చినోడు మనం ఫాలో అవుతాడు, నచ్చలేదని గప్‌చిప్ అవుతాడు. కానీ ఉన్నది లేదు ఇది క్లైమ్ చేయి, తడబడతా ఉడతా అయితే ఎత్తిపోతుంది వ్యాపారం అని ఓపెన్‌గా చెప్పేసినా మేడం. నేను ఛాన్సులు ఇవ్వాలంటే ఇది నా పరిస్థితి, నాకు ఎవరు లెక్క పెట్టట్లే, మీరే రాండి కలిసి చేద్దాం. ఇప్పుడు 1000 మంది కదా, 999 మీరు పెట్టండి, 1000 నేను వచ్చి 10,000 వేస్తా, అందరం కలిసి చేసుకుందాం, వచ్చిన అందరం తీసుకుందాం. సూపర్. అంతే కష్టం, ఆ కష్టాన్ని నమ్ముకుందాం అన్న. ఈరోజు వాళ్ళందరూ పాపం మేడం, బెంగళూరు అంటే ఎక్కడి నుంచి వాళ్ళకి తెలియదు మేడం. నాకు వాళ్ళ ముక్కు ముఖం కూడా తెలియదు. నేను ఇంకా పబ్లిక్ ఏం చూసలే, పర్సనల్ గా ఊరికట్టు వీడియో చేసి పెట్టినా 6,70,000 ఇప్పుడు నా అకౌంట్లో వేసినారు మేడం వాళ్ళు.